అవ్వాలని రెడీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. కొన్ని ఉద్యోగాలకి మహిళలే ఆ ఉద్యోగం చేయగలరండి. కొన్ని ఉద్యోగాలైతే పురుషులు మాత్రమే, జెంట్సే చేయగలరు. ఉదాహరణకి మైన్స్‌లోకి వెళ్ళాలనుకోండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు మైన్స్‌లోకి లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా స్టామినా ఉండాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు జెంట్స్‌నే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే చిన్న పిల్లలతో డీలింగ్ అనుకోండి, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు అనుకోండి. జెంట్స్ కంటే లేడీస్‌కి కొద్దిగా ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీ టీచర్‌లనే అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువ. కొన్ని ఉద్యోగాలైతే మహిళలే చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ ఉందనుకోండి. పూర్వం ఏంటంటే డ్రైవింగ్ అంటే ఓన్లీ జెంట్సే. ఇప్పుడు డ్రైవింగ్ అంటే ఫస్ట్ టైం నేను సింగపూర్‌లో చూసానండి. లేడీస్ కూడా పెద్ద పెద్ద బస్సులను నడిపేశారు. ఎందుకంటే పూర్వం ఆ డ్రైవింగ్ కంఫర్ట్ వేరు. ఇప్పుడైతే కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈజీగా చాలా ఫ్రీ హ్యాండ్ కర్వ్‌తో వాళ్ళు అంటే మలుపులు గానీ ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నారు. లేడీస్ ఏంటి చిన్న చిన్న పిల్లలు కూడా అంటే 18 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా నడిపే శక్తి వచ్చేసిందండి అది. అంటే టెక్నాలజీ వల్ల. కానీ ఇప్పుడు ఏం జరిగింది? చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు తాము కూడా పైలట్ అవ్వాలని కోరుకుంటారండి అది. పైలట్స్ అంటే చాలామంది ఓన్లీ జెంట్సే. ఆ జెంట్స్ పైలట్లే వాళ్ళు బాగా నడుపుతారు. లోపల ఎయిర్ హోస్టెస్ అంటే లేడీసే. కానీ ఆ తర్వాత కాలానుగుణంగా మారింది ఏంటంటే మేల్ ఎయిర్ హోస్టెస్ ఉంటారు. అలాగే లేడీస్ కూడా ఉంటారండి. పైలట్స్ కూడా లేడీసు ఉన్నారు, జెంట్స్ కూడా వచ్చేసారు. జెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. లేడీస్ కూడా వచ్చేసారు. కమర్షియల్ పైలట్స్ అయితే ఇద్దరు ఆ కాంబినేషన్ కూడా లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఒక అతను లేడీ అనుకోండి, ఇంకో అతను జెంట్. లేదంటే ఇద్దరు లేడీస్, లేదంటే ఇద్దరు జెంట్స్. ఇలాగ రకరకాల కాంబినేషన్ అన్ని ఉద్యోగాలు కానీ, కంప్యూటర్లు కానీ, అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కూల్స్‌లోను, కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ లేడీస్ డిఫరెంట్ ఏజెస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్స్ అనుకోండి, ఈక్వల్ ఏజ్ మ్యాక్సిమం 2, 3 ఇయర్స్ డిఫరెన్స్‌లో అందరూ ఒకే ఏజ్ ఉంటుందండి. కానీ ఒక విచిత్రమైన కేసు బెంగుళూరులో జరిగిందండి అది. వాళ్ళిద్దరూ పైలట్లే. ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. ఈ పెద్దాయన వయసు 60 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఒకే ఏవియేషన్‌లో ఇద్దరు కూడా కమర్షియల్ పైలట్స్. కమర్షియల్ పైలట్స్ అవ్వాలంటే ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి ఇది. బహుశా ఇది జూనియర్ పైలట్ అయి ఉంటది. 26 ఇయర్స్ ఆ అమ్మాయికి చాలా అందంగా ఉంటది. ఆ అందమైన అమ్మాయి చాలా అంటే సినిమా యాక్ట్రెస్ లాగా ఉంటదండి. ఇతని వయసు ఎంతుంది? ఈ పెద్దాయన వయసు 60 సంవత్సరాలు. ఒకే ఏవియేషన్ సంస్థలో ఈయన సీనియర్. బహుశా ఒక 20 ఇయర్సో, 15 ఇయర్సో ఆయన సీనియర్ అయ్యి ఉంటారు. కమర్షియల్ పైలట్. ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఒక 4 ఇయర్సో లేకపోతే మాక్సిమం 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. ఒక ఏవియేషన్ సంస్థలో ఇద్దరు పనిచేస్తున్నారు. ఒక పెద్దాయన, ఈ అమ్మాయేమో చాలా అందమైన అమ్మాయి, 26 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా కమర్షియల్ పైలట్స్ ఒకే ఏవియేషన్ సంస్థలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా బెంగుళూరులో ఆ ఏవియేషన్ సంస్థ ఒక పని మీద పంపించిందండి ఇది. ఏదో కమర్షియల్ ఒక యాక్టివిటీ గురించి దేనికి ఇద్దరిని పంపించారు. పంపిస్తే బహుశా ఇద్దరు చెరో రూమ్ తీసుకున్నారో తెలీదు. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్పో తెలీదు. మొత్తానికి ఇద్దరు ఏం జరిగింది? ఈ పెద్దాయన ఈ 60 సంవత్సరాల పైలట్, సీనియర్ పైలట్ ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశాడండి. అని చెప్పేసి ఈ అమ్మాయి భయపడిపోయింది. అది బెంగుళూరులో జరిగింది అత్యాచారం. అతను ఒక రూమ్‌కి ఈ అమ్మాయి రూమ్‌కి వచ్చుంటాడు. ఎందుకంటే తనతో పాటు వర్క్ చేసినందుకు చెరో రూమ్ ఇచ్చుంటారు. లేదంటే ఒకే రూమ్‌లో ఉండొచ్చు. అంటే డిఫరెంట్ ఏజెస్ కాబట్టి ఆ అమ్మాయి వయసు 26 అందగత్తె. ఈయనేమో పెద్దాయన 60 సంవత్సరాలు. ఈయన వయసు అంటే ఇక 60 సంవత్సరాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు చెరో రూము పక్కపక్కన వచ్చి ఉండొచ్చు. లేదంటే ఈయన అత్యాచారం ఆ అమ్మాయి మీద కన్నేసి అత్యాచారం చేయాలన్న ఉద్దేశంతో బహుశా ఈ అమ్మాయి రూమ్‌లోకి వచ్చి ఉండొచ్చు. అంటే ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు, ఒకే సంస్థలో పనిచేసేవాళ్ళు, వచ్చి కలిసి భోంచేస్తారు, లేదంటే కలిసి మాట్లాడుకుంటారు అన్న ఉద్దేశంతో ఏమాత్రం ఈ ఈ అమ్మాయి రూమ్‌కి ఇతను వచ్చినట్టున్నాడు. ఈ అమ్మాయి అలౌ చేసింది. అలౌ చేయడంతో ఏమైంది? అతను ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది. అందగత్తె, ఎవరు లేరు. చాలా క్లోజ్‌గా మాట్లాడుతుంది. కలిసి భోంచేస్తున్నారు, కలిసి ప్రయాణించారు. ఇక ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయబోయాడండి. ఎప్పుడైతే చేయబోతే చాలా భయమేసేసింది ఈ అమ్మాయికి.
భయమేసేసి బెంగుళూరులో జరిగింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇద్దరు కూడా బేగంపేటలో వర్క్ చేస్తున్నారు. ఆ ఏవియేషన్ సంస్థలో. ఈ అమ్మాయి ఏం చేసింది, బేగంపేట వచ్చేసిందండి. వచ్చేసి మొత్తం ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. ఆ ఇన్స్‌పెక్టర్ గారు, ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ గారు ఇక వివరాలు చెప్పారన్నమాట. ఇద్దరు ఒకే ఏవియేషన్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఈ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఏవియేషన్ సంస్థ పని మీద బెంగుళూరెళ్లారు. వెళ్ళేసరికి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయబోయారు. అత్యాచారం చేయబోయేసరికి భయపడిపోయి, అత్యాచారం చేశాడా? లేదా చేయబోయాడా? మొత్తానికి మా అమ్మాయి భయపడిపోయి బేగంపేట వచ్చేసి, బేగంపేటలో పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిందండి. జనరల్‌గా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? కేసు రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటారు కానీ, ఇది జరిగిన ప్లేస్ ఎక్కడ జరిగింది? బెంగుళూరులో జరిగింది. కాబట్టి ఆ ప్లేస్ ఎక్కడైతే ఆ హోటల్ ఉందో, ఆ హోటల్ ఏ పరిధిలోకొస్తుంది, అక్కడికి పంపిస్తారండి ఇది. ఇక్కడ మనం చాలా అంటే పెద్దాయన అంటే వయసు ఒక అంటే కూతురు వయసా? లేకపోతే మనవరాలు వయసా? ఒక ధైర్యంతో ఆ ఏవియేషన్ సంస్థలో పంపించుంటారు. ఈ అమ్మాయి కూడా క్లోజ్‌గా ఉండుంటది. పెద్దాయన కదా అని చెప్పేసి. అంటే మగవాడిది ఎలా ఉంటదంటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలామంది అంటుంటారు మన కథల్లోని ఇయన్నీ చూస్తుంటాం. వాళ్ళు 80 ఏళ్ళొచ్చినా, 90 ఏళ్ళొచ్చినా అలాగ ఆడ మనిషి అంటే ఆడపిల్లంటే ఇష్టపడతారు. ఆడవాళ్ళతో కలుసుకోవాలని, మరీ యంగ్ పిల్లలతోటి ఇంకా ఇష్టపడతారని చెప్పేసి మనం చూస్తుంటాం సినిమాల్లో గాని ఇవన్నీ గూడా. ఇప్పుడు చాలామంది 60, 70 ఏళ్ళొచ్చిన వాళ్ళు 26 అంటే 70 ఏళ్ళు వచ్చిన హీరోస్ 26, 25, 28, 30 ఏళ్ళ హీరోయిన్స్‌తో వాళ్ళు ఒక హీరోయిన్స్ లాగా సినిమాల్లో మనకు కనిపిస్తున్నారు. దాంతో ఈ పెద్దాయన తనకు వయసు మర్చిపోయి, తన వయసు ఏమాత్రం అవకాశం తీసుకుందామని చెప్పేసి ఆయన అత్యాచారం చేసినట్టున్నాడు. దీనికి ఇమ్మీడియేట్‌గా ఈ అమ్మాయి భయపడి వచ్చేసింది. కంప్లెయింట్ ఇచ్చింది. ఈ బేగంపేట ఇన్స్‌పెక్టర్ గారు ఏం చేశారు, ఈ కేసు ఎక్కడ జరిగింది? బెంగుళూరులో జరిగింది కాబట్టి రిజిస్టర్ చేశారు గానీ, ఇదంతా కూడా మళ్ళీ బెంగుళూరు వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేశారు. బెంగుళూరు పోలీస్ స్టేషన్‌కి, ఆ హోటల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి. ఏదేమైనా ఆడపిల్ల అంటే ఆడపిల్లకి కూడా ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా